ఓకే, మేము ఈ మధ్య నెల్లూరుకి వెళ్ళాం కదా ఫ్రెండ్స్, అందరికి తెలిసిందే. అమ్మ పోస్ట్ చేసింది వీడియోస్. మా తమ్ముడికి పాప పుట్టింది కదా, సో వియాల్ ఫంక్షన్కి వెళ్ళాము. రివర్స్ వచ్చేటప్పుడు దారిలో చూసాను, అబ్బా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఉన్నాయి. ఏంటంటే అవి తాటాక్ చేపలు, ఎండు చేపలు అంటారు, తాటాక్ చేపలు అంటారు. మీరేమంటారు? కమెంట్ చేయండి. కనిపించింది. సో చాలా 3 years అయిపోయింది ఫ్రెండ్స్ నేను తిని. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇవి. పప్పుచారులోకి సూపర్ ఉంటాయి. అందుకనే నేను ఊరి నుంచి రాగానే పప్పుచారు పెట్టాను, కానీ అమ్మలేదు. ఉండుంటే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడు కూడా. అమ్ముండి ఉంటే కట్ చేసేసి ఉండేది, ఇవంతా నీట్ గా క్లీన్ చేసి. రాగానే మేము ఆఫీస్కి వెళ్ళడం కాబట్టి నేనంతా క్లీన్ చేయలేదు. ఇంక ఈరోజు టైం కుదిరింది, ఆఫీస్ నుంచి రాగానే చేస్తా ఉన్నాను. సరే మీకు చూపిద్దాము ఎలాగా ఏంటి అని. ఆ షాప్ ఆమెనేమో చెప్పాను, నాకు ఇదంతా తెలీదండి కట్ చేసేది, మా అమ్మ లేదు, ఆఫీస్ ఉంది, మళ్ళీ పాడైపోతాయి చేయకపోతే అంటే ఆమె తలకాయ కట్ చేసి లోపల పేగులంతా ఉంటాయి కదా అవంతా తీసేసింది. సో ఇంక ఇవి ఈ సైడ్ పీసులు ఉంటాయి కదా అవి కట్ చేసేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని, నేనైతే కేజీ తీసుకున్నాను. ఇక్కడెక్కడ అంత ఫ్రెష్ గా దొరకవు ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ సంతలోకి వెళ్తే బాగానే లేవు తాటాక్ చేపలు. ఇంక సరే మా వారు ఉండేసి నెల్లూరుకి వెళ్తున్నావు కదా ఎట్లాగో అప్పుడు కొనుక్కుందులే అన్నారు. ఇంకా అక్కడ తీసుకున్నాను, కేజీ తీసుకున్నాను. 5 చేపలు అయితే వచ్చాయి. ఒకటి ఆల్రెడీ కట్ చేసేసాను చూడండి. ఇట్లా ముక్కలు చేసేసుకొని ఇవి బాగా కడిగేసి కొద్దిగా పసుపు కారం వేసేసి నీట్ గా కడిగేసుకొని అది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. పప్పులోకి పప్పు చారులోకి ఎక్సలెంట్, అంటే వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. నాకైతే ఇట్లా సన్నగా ఉండేటివైతే ఇంకా చాలా ఇష్టం, ఎందుకంటే నేను కూడా సన్నగా ఉన్నా కదా అందుకే. సో మీరు తినండి, చాలా హెల్త్ కూడా చాలా మంచిది, ఇది కాల్షియం బాగుంటుంది. ఓకే, మీరు ట్రై చేయండి. ఇవైతే చాలా బాగున్నాయి. ఇంక ఇప్పుడు నేను కట్ చేసేసి వీటిలన్నిటిని వాష్ చేసి నైట్కి ఫ్రై చేసుకొని క్రిస్పీగా పప్పుచారులోకి తింటాను ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ఓకే, బాగా లెంగ్తీ అయిపోయింది కదా వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.